నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ నాకు మరెన్నో కామెడీ వీడియోస్ చేయడానికి సపోర్ట్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏవండి, సంవత్సరం నుంచి మీ వెనకాల తిరుగుతున్నానండి. సంవత్సరం నుంచి అంత పని లేకుండా ఉన్నారా? అలా కాదండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అవునా? అయితే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? ఆ ఇంట్లో ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాను. పెళ్ళయ్యే వరకు నన్ను టచ్ చేయడానికి కుదరదు. నేను సినిమాలకి, పార్కులకి, బీచ్కి, రెస్టారెంట్కి అసలా రాను. అప్పుడప్పుడు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడల్లా నువ్వు బుజ్జగించాలి నన్ను. ఇప్పుడు నన్ను కొట్టకూడదు, తిట్టకూడదు. ఆ కాబోయే భర్తకి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. ఇవే నా కండిషన్స్. నాకు ఓకే అండి, కానీ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నా శాలరీ 7,000 నెలకి. నీకెంత వస్తుందో మీది ఏ ఫ్యామిలీ నాకు అనవసరం, కానీ నువ్వు నన్ను చక్కగా చూసుకుంటే చాలు. హే పాప, పొద్దునుంచి మీ వెనకాల పడుతున్నాను. నేను లో చేస్తున్నాను. అవునా? ఏం చేస్తావు నువ్వు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నా శాలరీ నెలకు 2 లక్షలు. నిన్ను లో చేయాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? అబ్బాయికి ఆస్తి బాగా ఉండాలి. నన్ను 2 రోజులకు ఒకసారి రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి. వారానికి ఒకసారి సినిమాకి తీసుకెళ్ళాలి. నెలకు ఒకసారి అయినా సరే గోవా ట్రిప్కి తీసుకెళ్ళాలి. నా మెయింటెనెన్స్, నా ఇంటి మెయింటెనెన్స్ నా అబ్బాయే చూసుకోవాలి. ఎంత అవుద్దండి? ఒక 3-4 లక్షలు అవుద్ది. మరి అలవాట్లు? ఏ అలవాటు ఉన్నా పర్లా. డ్రింకింగ్ అలవాటు ఉంటే నాతో కూర్చుని డ్రింక్ చేస్తాడు. స్మోకింగ్ అలవాటు ఉంటే నాతో కూర్చుని స్మోక్ చేస్తాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంకా పెళ్ళంటావా? వీటన్నిటిలో నన్ను సాటిస్ఫై చేస్తే గనక, నాకు చేసుకోవాలనిపిస్తే గనక చేసుకుంటా. లేకపోతే బ్రేకప్. ఒలక్క, ఇంకా ఆపు. ఇంక నేను వెళ్ళలేను. అక్కేంటి? ఇంత చెప్పాక బుద్ధున్నవాడు ఎవడన్నా సరే అక్క అనబోతే లవ్ అంటాడేంటి? నువ్వు కన్ఫర్మే కదా? 100% పక్కా అక్క. చూడు తమ్ముడు, నీకు ఒక అడ్వైస్ ఇస్తాను. ఈ జనరేషన్ అమ్మాయిలు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ముందు అది నేర్చుకోవడం లబ్బే. ఈ జనరేషన్లో సింగిల్గా ఉండిపోవడం మెరుగు. మీకేమనిపిస్తుందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో.